వీళ్ళు పోయే ముందు ఢిల్లీలో లాస్ట్కి ఉన్నది బహదూర్ షా డఫర్. వాన్నే మనం బహదూర్ షా జఫర్ అని కూడా అంటాం అనమాట. ఆ డఫర్ గాంధీ లాస్ట్ అన్నమాట ఇస్లామిక్ శాసనం. వాడి చేతుల నుంచి వెళ్ళి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియన్ మిషనరీ తీసుకున్నది. అయితే జిన్నా ఏమని అడిగిందంటే, బహదూర్ షా డఫర్ దగ్గర నుంచి వెళ్ళి మీరు తీసుకున్నారు కదా, తీసుకొని 200 సంవత్సరాలు మీరు లూటీ పాటీ చేసుకున్నారు, భారతదేశాన్ని కొల్లగా లూటీ చేసేసిండ్రు, మీరు పోయేటప్పుడు మళ్ళీ మాకు ఇచ్చెళ్ళండి. ఎందుకంటే 800 సంవత్సరాలు ఉండి మేము దీన్ని ఇస్లామిక్ దేశం చేయలేకపోయినాం, హిందువులందరినీ ముస్లింలుగా మార్చలేకపోయినాం, 200 సంవత్సరాలు ఉండి మీరు కూడా మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళని క్రిస్టియన్లుగా మార్చలేకపోయినరు, మార్చడం కాదు అన్న ఉద్దేశంగా మీరు గ్రహించి మీరు లూటీ చేసుకొని వెళ్ళిపోయినరు, మాకు ఇచ్చేసేయండి, ఇప్పుడు ఎట్లా వీళ్ళ దగ్గర సంపద లేదు, మేమన్నా తీసుకొని మేము వీళ్ళని ఒక ఇస్లాం దేశం చేస్తాం, మొత్తం అఖండ భారత్ను ఒక టెర్రరిస్ట్ దేశంగా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని పంపించి మొత్తం ప్రపంచాన్ని మొత్తం కూడా జిహాద్ కింద సర్వనాశనం చేస్తాం అనేది వీళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశం కింద అప్పుడు జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో, మన దేశాన్ని కాపాడే ఋషులు మునులు ఎవరైతే హిమాలయాల్లో ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మన దేశంలోకి జాతీయవాదులు ఉండడం వల్ల మనము ముక్కలు చేసి, కావాలంటే ఈస్ట్ పాకిస్తాన్ కింద వెస్ట్ పాకిస్తాన్ కింద కావాలంటే 2 ముక్కలు చేసుకొని మీరు ముస్లింలు మీకు ఈ దేశంలో ఉండబుద్ధి కాకపోతే, హిందువులతో ఉండలేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళను పంపించేయడం అనేది జరిగింది. అది 1947లో జరిగింది. దాన్నే జిన్నా యాక్ట్, జిన్నా చట్టం అని కూడా అంటారు.